నాకు 2 కంపెనీస్లో సాయినాథ్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ రోడ్ ప్రైవేట్ లిమిటెడ్ 2 కంపెనీలో 100% దాదాపు 70% నాకే భాగస్వామ్యం ఉంది. ఈ 2 కంపెనీలు కలిపి 2009-10 సంవత్సరంలో 450 కోట్ల రూపాయలు 4 ప్రభుత్వ బ్యాంకుల నుండి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 4 బ్యాంకులు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఆంధ్రా బ్యాంకు, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అప్పుడు సిండికేట్ బ్యాంకు, ఇప్పుడు కెనరా బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల లోపల వ్యాపారం చక్కగా జరగక, వ్యాపారం యూపీలో పెట్టినా కానీ పవర్ ప్లాంట్ పెట్టిన నష్టాలు రావడంతో కంపెనీ ఎంపీఏ కావడం జరిగింది 2014-15. అప్పటి వరకు ఈ 450 కోట్ల వల్ల 90 కోట్లేమో క్యాష్ క్రెడిట్ లిమిట్స్. అంటే క్యాష్ క్రెడిట్ అంటే పూర్తిగా డబ్బులు డ్రా చేసుకొని వాడుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకుంటే కంపెనీ వ్యవహారం కోసం వాడుకోవచ్చు. మిగతా 360 కోట్ల రూపాయలు నాన్ ఫండ్ బేస్డ్ అంటే బ్యాంక్ గ్యారంటీ కానివ్వండి, పర్ఫార్మెన్స్ గ్యారంటీ కానివ్వండి, లేకపోతే లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ఈ రూపంగా 360 కోట్లు 90 కోట్లు క్యాష్ తీసుకోవడం జరిగింది. అందులో నుండి 109 కోట్ల 11 లక్షల రూపాయలు 450 కోట్లు శాంక్షన్ అయినా కూడా తీసుకున్నది మాత్రం 109 కోట్ల 11 లక్షల రూపాయలు. ఇది 2014-15 నాటికి ఎన్పిఏ అయినప్పటికీ ఈ భాగం ఉన్నది. దానికి కూడా ఆధార్ చూస్తారు పూర్తిగా. ఆ 2017 నుంచి 2021 మధ్య ప్రాంతంలో కంపెనీ నుంచి, అంటే 2 కంపెనీల నుంచి పేమెంట్ చేసింది 44,801 లక్షల రూపాయలు. ఇది 4 బ్యాంకులు పేమెంట్ చేసిన డేట్స్ కూడా ఉన్నాయి. చెప్పిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. డేట్ వైజ్ 2017 నుంచి 2020 కూడా పేమెంట్ చేసింది 44 కోట్ల 81 లక్షల రూపాయలు. 4 బ్యాంకులకు ఎంత పేమెంట్ ఇచ్చింది లెక్కలు. ఆ తర్వాత మేము పూర్తి పే చేయలేము కాబట్టి, చేయలేకపోయింది కాబట్టి పరిస్థితి కూడా 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జూలై 2019లో ఎన్సీఎల్టీగా బ్యాంకులు కేసు వేయడం జరిగింది. ఎన్సీఎల్టీలో కేసు వేసిన తర్వాత అప్పుడు కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే అమెండ్మెంట్ వచ్చిందో ఎంఎస్సీబీ గురించి, ఎంఎస్సీబీ అంటే మీడియం అండ్ స్మాల్ అంటే ఇండస్ట్రీస్, మీడియం స్మాల్ అండ్ మార్జినల్ ఇండస్ట్రీస్, ఎంటర్ప్రైజెస్, వాటికి దాని కింద మేము కేటగిరీ ఫాలోయింగ్ కాబట్టి ఎక్కువ షేర్ నాకున్న ప్రమోటర్గా నాకు ప్రపోజల్ సబ్మిట్ చేసి రెజల్యూషన్ సబ్మిట్ చేసే అవకాశం వచ్చి చేయడం జరిగింది. ఏదైతే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ చూసుకోసం అవి వేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ తర్వాత 2020 నుంచి 2024 వరకు ఆ పూర్తి కార్యక్రమం నడిచి వ్యవస్థ బ్యాంకులు, ఎన్సీఎల్టీ అందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత, ఎన్సీఎల్టీ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత 150 కోట్ల 32 లక్షల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు అన్నట్టు వారానికి ఒకటే దినం చేసిన పేమెంట్, వారంగా ఒకటే దినం చేసినాం. ఆ ఒకటే దినం అక్టోబర్ 30 నాడు ఏదైతే ఆర్బీఐ లిస్టెడ్, సెబీ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే స్ట్రెస్ అసెట్, ఎవరైతే ఇబ్బందులు పడి బ్యాంకులకు అప్పు పడుతుందో వాళ్ళ అసెట్ మేనేజ్ చేసే కంపెనీలు, ఆర్బీఐ లిస్టెడ్ కంపెనీస్, సెబీ లిస్టెడ్ కంపెనీస్,
వారి ద్వారా 2 కంపెనీల ద్వారా ఒక 75 కోట్ల రూపాయలు, ఒక 75 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు అక్టోబర్ 30 నాడు అకౌంట్లోకి వచ్చినాయి. అక్టోబర్ 31 నాడు 3 బ్యాంకులకు డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. వారంలో 1 దినం చేయడం జరిగింది. వచ్చిన తర్వాత పిల్లలు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికి రిజర్వేషన్ పని అప్రూవ్ అయింది, దాని ప్రకారం చేయడం జరిగింది. ఇంకా మిగతా ఇంకా డీటెయిల్స్ చెప్తాను. ఒక 5,32,00,000 మాత్రం నేను కట్టడం జరిగింది. 4,5 కోట్ల 5,30,00,000 తీసుకెళ్ళడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే మాకు ఈ డబ్బులు కట్టడానికి ఇంకా అందరితో మాట్లాడి సెబీ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఫైనాన్షియల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది సెబీ ఇన్స్టిట్యూట్. సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవుతున్నారు. రిజిస్టర్డ్ కంపెనీస్, ఆర్బీఐ కూడా రిజిస్టర్డ్ కంపెనీస్. ఇవి కూడా పూర్తి విదేశ కంపెనీలు, విదేశీ కంపెనీలు కావు. ఇక్కడ నుంచి చేసినాయి బాంబేలో బేస్డ్ కంపెనీస్. ఈ మొత్తం ప్రాసెస్ చేసేందుకు 4 సంవత్సరాలు పట్టింది. 2020 నుంచి 2024 సంవత్సరాల వరకు ఈ ప్రాసెస్ మొత్తం ఇనిషియేటివ్ పోయిన తర్వాత మేము ప్లాన్ సబ్మిట్ చేసి దాన్ని అప్రూవ్ అయ్యి మాకు ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ అరేంజ్మెంట్ చేసుకుని, అంటే ప్రత్యామ్నాయ ఆర్థిక అరేంజ్మెంట్ చేసుకొని మిగతా వాళ్ళతో పోయిన తర్వాత ఈ డబ్బులు పేమెంట్ చేయడం జరిగింది. దానికోసం లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే చట్ట ప్రకారం ఏదైతే వస్తుందో ఆ చట్ట ప్రకారం ఇన్సిడెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఇన్సిడెంట్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత సుప్రీంకోర్టు అన్నిటి తర్వాత ఈ పేమెంట్ చేయడం. ఏదైతే 450 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు ఏవైతే మా కంపెనీస్ ఉన్న స్థిరాస్తులు ఏవైతే తనఖా పెట్టి నా బ్యాంకు 450 కోట్లు ఇచ్చినాయో అదే సేమ్ ఏవైతే ప్రాపర్టీస్ బ్యాంకులకు ఇచ్చినామో అవే ప్రాపర్టీస్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ 2 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వచ్చినాయో వాళ్ళకు కూడా ఇదే ప్రాపర్టీలు బ్యాంకులో ఉన్న ప్రాపర్టీ తీసి వీళ్ళకి ఇచ్చి వాళ్ళ బ్యాంకులో కట్టేసి వాళ్ళ దగ్గర లోన్ తీసుకొని చేయడం. ఇక్కడ అసలు సమస్య ఇక్కడనే వస్తుంది. ప్రతి ఒక్కరు కాగితాలు పట్టుకొని స్క్రీన్లలో పెట్టి వాళ్ళు అక్కడ టీవీలలో పెట్టి వాళ్ళు అక్కడ ప్రెస్ ఇక్కడ చెప్తారు. అసలు సమస్య ఇక్కడనే ఉంది. ఇవాళ మేము అందరూ చాలామంది కొంత వ్యాపారం కూడా తెలుసు, కొంత బ్యాంకు కూడా తెలుసు. వాళ్ళు తెలియకపోతే మీ ద్వారా కూడా చెప్తాను. వాళ్ళు తెలియకపోతే ఒక బ్యాంకులో ఒక 3 రోజులు ట్రైనింగ్ తీసుకొని, లేకపోతే ఏదైనా వేరే లాయర్ దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకొని వచ్చి మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది. దీనికి సింపుల్గా చెప్తాను, సింపుల్ ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఒక ఇల్లు కోసం మీకు డబ్బులు అవసరం ఉంటే ఇల్లు మార్కెట్ పెట్టి లోన్ తీసుకోండి. ఇల్లు మార్కెట్ పెడితే ఒక ఇల్లు మార్కెట్ పెడితే 50 లక్షల లోన్ మీకు శాంక్షన్ అయింది. అందులో నుంచి 50 లక్షల లోన్ శాంక్షన్ అయినాక మీ ఇల్లును మా బ్యాంకు మార్కెట్ చేస్తారా చేయరు? మార్కెట్ చేస్తారా లేదు? మార్కెట్ చేస్తే ఎంత చేస్తారు? 50 లక్షలు చేస్తారు. అంటే మీరు డబ్బులు తీసుకోకముందే 50 లక్షలు మార్కెట్ చేస్తారు. అవునా కాదు? 50 లక్షలు మార్కెట్ చేయించిన తర్వాత మీకు 50 లక్షలు అవసరం కూడా 20 లక్షల మాత్రమే తీసుకోండి. మీరు తర్వాత 20 లక్షలు తీసుకుని 20 లక్షలు కడితే 50 లక్షలు మార్కెట్ చెప్పి చేస్తారా, లేకపోతే 20 లక్షలు నుంచి 20 లక్షలు మార్కెట్ ఇంకా ఉండదు, మీరు అసెట్ అని ఉంచుకుంటారు చెప్పండి. అప్పుడు నేను చెప్పింది పూర్తిగా అర్థమైతే అక్కడ జరిగిందంతా అదే. వాళ్ళే ఉంటారు 450 కోట్లకు చార్జ్ సాటిస్ఫాక్షన్, అంటే 450 కోట్లు లోన్ పుట్టినట్టు రిలీజ్ చేసిన అంటారు. తీసుకున్న డబ్బులకు మీరు 25 లక్షల బ్యాంకులకే తీసుకున్నప్పుడు 25 లక్షలు కడితే బ్యాంక్ ఉన్న లోన్ మొత్తం పుట్టినట్టే వాళ్ళు ఇస్తారా? ఇచ్చి మార్కెట్ మీకు ఏదైతే ప్రాపర్టీ మార్కెట్ చేసి అది రిలీజ్ చేస్తారా చేయరు? సో అదే ఇక్కడ జరిగింది. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు ఈ కాయిదా పట్టుకొచ్చి ఆ కాయిదా పట్టుకొచ్చి చార్జ్ షాట్స్ పట్టుకొచ్చి ఇక్కడ పట్టుకొచ్చి 120 కోట్లకు చార్జ్ షాట్ ఇచ్చారు, 120 కోట్లకు ఇచ్చారు. ఖచ్చితంగా లోన్ తీసుకున్నప్పుడు అందుకే వాళ్ళు ఎవరు తెలియకపోతే నేను వాళ్ళకు చెప్తా, వాళ్ళకి తెలియకపోతే నేనే లాయర్ చెప్తా, లేకపోతే బ్యాంకులో చెప్తా, పోయి కూర్చొని మొత్తం తెలుసుకొని తర్వాత మనం చెప్పారు ప్రజలకు జవాబు సిద్ధాంతం దేనికంటే జవాబు. మిగిలింది ఎందుకు చెప్తున్నాను ఇక్కడ వాళ్ళే అక్కడ చెప్పి చార్జ్ సాటిస్ఫాక్షన్ బ్యాంక్ కోడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 120 crores చార్జ్ సాటిస్ఫైడ్ రిసీవ్డ్ అని ఇచ్చిన 4 రూపాయలు అవన్నీ పట్టుకొచ్చి 450 కోట్లను వాళ్ళు పెట్టింది. దాన్ని సాక్షి పేపర్లు రాసేది. తెల్లారి నేను ప్రశ్న మాట్లాడిన తర్వాత అదే సాక్షి పేపర్ వాళ్ళు నెక్స్ట్ దినం నేను బుధవారం మాట్లాడితే గురువారం నాడు
అదివరకు అయితే ఫ్రంట్ పేజ్ ఇది కూడా ఫ్రంట్ పేజ్ వేసి ఇది వాస్తవం తీసుకున్నది లోను శాంక్షన్ అయింది 450 కోట్లు, తీసుకున్నది 109,11,00,000 రూపాయలు, కట్టింది 2 దఫాలుగా. అంటే ఎంపీఏ కాకుండా ఎంపీ అయిన తర్వాత రెజల్యూషన్ అక్కడ ముందు కట్టింది 44,80,00,000 రూపాయలు, 81,00,000 రూపాయలు. ఆ తర్వాత రెజల్యూషన్ అప్పుడైనాక మొత్తం కట్టింది 150,32,00,000 రూపాయలు. ఇది మొత్తం కలిపి 195 కోట్లు కట్టినాం. అండ్ సాక్షి పేపర్ మళ్ళీ తెల్లారి 2 పేజీల 2 పేజీలు కలిపేసి మొత్తం వేసాడు. ఒకవేళ ఆయన కరెక్ట్ నేను తప్పైతే వేయాల్సిన అవసరం లేదు. నేను అంటే ఇన్ఫర్మేషన్ పోతాను కాబట్టి తప్పకుండా వేయాల్సి తీసేది. అక్కడ అయిపోయింది, ఆ దుకాణం అయిపోయిందని ఇక్కడ కొత్త దుకాణం ఇక్కడ వాళ్ళందరూ అమాయకులు అనుకొని ఒక కంప్యూటర్ తీసుకొచ్చి ఒక స్క్రీన్ పెట్టి ఈ లెక్కలు ఆ లెక్కలు 2003, 2004, 2002 ఒకసారి లోక్ శాంక్షన్ అయినప్పుడు 2009 నేను చూసినాను వాళ్ళు ఫైట్ చేసి కూడా 3 కోట్లు 2 కోట్లు 1 కోటి 4 కోట్లు చెప్తారు. ఒక పెద్ద లోన్ శాంక్షన్ అయినప్పుడు 2009-10 శాంక్షన్ అయినప్పుడు వాళ్ళు ఏవైతే 2-3 కోట్లు 2 కోట్లు అని ఈ బ్యాంకులే అవన్నీ ఇండివిజువల్ లోన్స్ అన్ని శాంక్షన్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఈ పెద్ద లోన్ శాంక్షన్ ఇచ్చింది. దాని కొరకు అప్పటి నుంచి 2003 అవసరం లేదు. వాళ్ళకి కావాలంటే ఆ కాయిదాలు వస్తే 85 నుంచి కూడా చేస్తా, అవి కూడా పెట్టుకోమని చెప్పారు. దానికన్నా ముందు కూడా 2 నెలలు కట్టినాయి. అవన్నీ పెట్టుకున్న కాయిదాలు వస్తే ఇక్కడున్న ప్రెస్ వాళ్ళు ప్రజల అమాయకులు కానీ ఏదో స్క్రీన్ తీసుకొచ్చి కంప్యూటర్ పెట్టి ఇట్లా అట్లా కాకిలెక్క చెప్తే నమ్మేంత ప్రజలు ఇవ్వలేదు. సరే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం నా బాధ చెప్తున్నా. ఆ తర్వాత వాళ్ళ కర్మ అది వస్తారు. కానీ ఇంకా ఇంకో విషయం చెప్తాను. ఒకరేమో ఎక్కడ మరి ఢిల్లీలో కొన్ని ఎంబీఏ చేస్తున్నారు. ఆ ఎంబీఏలో కంపెనీ లాస్ కార్పొరేట్ లాస్ ఉంటాయి. ఆ మనిషికి ఇవన్నీ తెచ్చుకుంటారు. కంపెనీ లాస్ కార్పొరేట్ లాస్ ఢిల్లీలో మరి ఎక్కడ పోయిందో సర్టిఫికేట్ తెచ్చుకుని వస్తారు. ఇక రెండో మనిషి ఐపీఎస్ పాస్ అయ్యాడు. ఆయన కూడా కాకి లెక్కలని చెప్పి లెక్కలని చేస్తున్నారంటే అంటే టీఆర్ఎస్ వాళ్ళు కానీ అంతకన్నా ముందు టీడీపీ వాళ్ళు కానీ ఇది ఒక పద్ధతి నేర్చుకునేది ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైన పద్ధతిలో ఇటువంటి కాయిదాలు కాగిరి బీగిరి గురించేసి ప్రజలకు అర్థం కాని పద్ధతులు చెప్పి ఇది నిజమైన నమ్మితం చేస్తాను కాబట్టి మీకు వేరే ఏం లేదు. దానికి ఇప్పుడు ఏదైతే మటున ప్రతిదీ కాయిదాలు చూపిస్తారు. ఇక మిగిలింది అప్పుడేమో 2018 ఎన్నికల కన్నా ముందు బ్యాంకులకు డబ్బులే కొట్టిందని అప్పుడు చెప్పింది. 2018 ముందు 2023 ఎన్నికల ముందు ఇక్కడ కాదు అన్నీ తీసుకొచ్చి బ్యాంకులకు లోన్ కొట్టిండు. బ్యాంకులకు కొట్టినాడు మీకేం చేస్తాడు మీరు ఓట్లు చేయకుండా అని చెప్పింది. ఇప్పుడేమో బ్యాంకులకు డబ్బులు కట్టుకుని ఓట్లు చేయకుండా చెప్తాను. ఇది మీరే చెప్పాలి ఏది కరెక్ట్. ఇక మిగిలింది ఇంకొక విషయం చెప్పాలి. లోపలికి పోయే ముందు ఇంకొక విషయం చెప్తే ఇక్కడ 2009-10 నాటికి నేను మంత్రాలకు వచ్చిన అప్పుడు ఇష్టం రాకుండా కానీ మంత్రాల రాజకీయం లేదు. నేను ఎమ్మెల్సీ అయింది 2007లో. 2007లో నేను ఎమ్మెల్సీ అయినప్పుడు ఈ ఉమ్మడి జిల్లాలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, వెల్లపల్లి సిపిఐ ఉన్నాడు, సిరిపూర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, నిర్మల్ ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్, మధుర టీఆర్ఎస్ ఎమ్మెల్యే అలయన్స్ ఉన్నాడు, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఖానాపూర్ పోతు మాత్రం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అలయన్స్ ఉన్నాడు. వీళ్ళందరూ నాకు ఎమ్మెల్సీ నేను అన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాను. 2 సంవత్సరాలను నా కాన్స్టిట్యూన్సీ తప్ప ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీ ఆశావాళ్ళకి అపోజిషన్ సిపిఐ ఎమ్మెల్యేని బట్టి ఆశావాళ్ళకి వెళ్ళిపోయి మాత్రమే తిరిగాను. 2009 తర్వాత ఇక్కడికి వచ్చింది. 2009 ఇక్కడికి వచ్చే నాటికే నాకు బ్యాంకు వాళ్ళు 9-10 450 కోట్లు శాంక్షన్ చేసింది. బ్యాంక్ కూడా 450 కోట్లు నా ముఖం మీద శాంక్షన్ చేయలేదు. 450 కోట్లు శాంక్షన్ చేయాలంటే 1000 కోట్ల ప్రాపర్టీని శాంక్షన్ చేస్తారు. అప్పటికి నాకు రాజకీయాలకు సంబంధం లేకుండా తెలియదు కదా. మరి అప్పుడున్న ప్రాపర్టీ కదా, కొత్త నేను రాజకీయాలు వచ్చి రూపాయలు కాదు. అంటే 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంటేనే 450 కోట్లు శాంక్షన్ చేస్తారు. ఇది చేసిన పట్టుకొని ఇది ఎక్కడికి వచ్చాయి, ఇది ఎక్కడికి వచ్చినాయి, అమెరికాకి వచ్చి ఏదో మా పేరు బెంగళూరు వైద్యం అట్లా ఇంకేదో ఆయిల్ పూర్తి పేరు ఇట్లా వాళ్ళు చెప్పారు. వాళ్ళ దుకాణం ముందు చెప్పారు. కొత్త దుకాణం నేను నచ్చి ఇక్కడ దుకాణం పెట్టారు. ఆడ వాళ్ళు వర్కౌట్ కాలేదు. ఎవరైతే పెట్టిందో వాళ్ళ పార్టీ వాళ్ళు చుట్టూ తిట్టారు. కాయిదాలు లేకుండా ఎందుకు పెట్టినా చదువుమానం తింటారు. ఇక్కడ వీలేదని వాళ్ళు అయిపోయి మేము కూడా చెప్పదు ఎట్లా ఈ ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఏమనుకుంటారో అనుకుని వాళ్ళు స్క్రీన్ ఈయన పెడితే వాళ్ళు చూడ కావచ్చు, ఇంకో ఆయన తీసుకొచ్చుకొని స్క్రీన్ పెట్టుకొని కంప్యూటర్ పెట్టుకొని చేసాడు. దాని 34 పేజీలు 34 పేజీ 10 చూసిన అలా 2003లో 2001లో 99లో హౌసింగ్లో తీసుకున్నాయి, లిమిట్స్ తీసుకున్నాయి, అప్పటికప్పుడు ప్రాజెక్ట్ కోసం తీసుకొని పేమెంట్ చేసినాయి. అవన్నీ పేమెంట్ కాకలేక చేసుకుంటూ తెచ్చుకోవచ్చు.
వాళ్ళ లెక్క చేసి అది సీట్లో చూసినా 30 కోట్లే వస్తుంది. ఇది ఎక్కడ పోయింది, అది ఎక్కడ పోయింది, వాళ్ళు ఎక్కడ చూసినా ఫైనల్గా అయిపోయినాయి కదా. ఇవాళ వాళ్ళు ఇద్దరు అడుగులు ఏం చేసిందో చెప్పని చెప్పిన అడుగు స్టేట్ అడుగుతా వాళ్ళు లాస్ట్ చేసి చూపితే చెప్తూనే అనుకుంటారు. ఇది అంటే నేను వాడుకున్నది 109 కోట్ల 11 రూపాయలు. అంటే నేను బ్యాంకు ద్వారా తీసుకున్నది వాడుకున్నది. నేను కట్టింది 44 కోట్ల 81 లక్షలు ఒకసారి. ఇంకొకటి రిజల్యూషన్ ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత 2024 కట్టింది 150 కోట్ల 32 లక్షల రూపాయలు. అంటే 109 కోట్లు నేను వాడు తీసుకుంటే 109 కోట్లకు రెండు కలిపి 195 కోట్ల చిల్లర కట్టింది. నేను ఎక్కడ వడ్డీ కూడా ఇవ్వచ్చు, అన్ని ఖర్చులు ఇది కట్టింది. దానికి సంబంధించిన కాగితాలు కూడా చూపిస్తాను. చెప్పిన ఇంకా ఇక్కడ సంబంధించిన మటుకు ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందే చెప్పిన సర్వే లిస్టెడ్ కంపెనీస్ దగ్గర నుంచి సర్వే లిస్టెడ్ ఆర్బీఐ లిస్టెడ్ దగ్గర నుంచి 70 కోట్లు ఒకటి 70 కోట్లు ఒకటి చాలా పెద్ద కంపెనీలు. నేను ఎందుకంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు బ్యాంకులతో కానివ్వండి, బ్యాంకులు కూడా ఈ ఫైనాన్షియల్ ఇస్తున్న అదే నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అంటారు. సో దాని ప్రకారం మేము ప్రెస్గా రిలీజ్ చేయాలి. కాకపోతే నేను నా పుణ్యాత్తులు చూపించింది ఒక డాక్యుమెంట్ 75 కోట్లతో ఆర్సీలు ఉన్నప్పుడు చూపించిండు. ఇంకోటి కూడా చెప్తే ఆయనగా చూసుకొని చూపించమని చెప్పండి. 70 కోట్లు ఉంది. ఆ రెండు డాక్యుమెంట్ని ప్రతిదీ లిస్టెడ్ కంపెనీ కానివ్వండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానివ్వండి, ప్రతి డాక్యుమెంటు లోన్ తీసుకున్న తర్వాత డిస్పర్స్ అంటే డిస్పర్స్ కరెక్ట్ డబ్బులు ఇచ్చే ముందు మార్టిగేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళైతే మార్టిగేజ్ అంటారు, కంపెనీలు అయితే ఛార్జ్ క్రియేట్ చేస్తారు. ఛార్జ్ రెండు రకాలు క్రియేట్ చేస్తారు. ఒకటి ఏమో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ ప్రాపర్టీలు ఏవైతే మార్టిగేజ్ మనం పెడతామో సెక్యూరిటీ, ఆ ప్రాపర్టీలను మార్టిగేజ్ చేసి ఒక పద్ధతి. కంపెనీకి సంబంధించిన రెండు చేస్తారు. ప్రైవేట్ వాళ్ళైతే ఓన్లీ ప్రాపర్టీ రిజిస్ట్రార్స్తో మార్టిగేజ్ చేస్తారు. కంపెనీకి సంబంధించిన మటుకు ప్రాపర్టీలు రిజిస్ట్రార్స్తో మార్టిగేజ్ చేస్తారు. ప్లస్ ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటుంది. ఆ కంపెనీలో కూడా ఈ 150 కోట్లు 450 కోట్లు ఈ ప్రాపర్టీకి అగెన్స్ట్గా లోన్ తీసుకుని శాంక్షన్ చేసినామని చెప్పి చేస్తారు. ఈ కట్టిన తర్వాత ఎంతకైతే లోన్ శాంక్షన్ చేసినప్పుడు మార్టిగేజ్ ఎంతకైతే చేసేది, ఎందుకంటే వాళ్ళు అప్పు తీసుకున్నప్పుడు నేను కట్టినాను కాబట్టి మొత్తం శాంక్షన్ అయిన లిమిట్స్కు వాళ్ళు ఛార్జ్ సాటిస్ఫాక్షన్ కానీ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఆ కాయాలు అంటే మీకు మొత్తం చెప్పింది అర్థమైంది అనుకుంటాను. చెప్పిన అర్థానికి రాసినప్పుడు చెప్తాను. ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను మిగతా చెప్పినట్టు 50 లక్షలు లోన్ తీసుకుంటే 50 లక్షలు మీ ఇల్లు మార్టిగేజ్ చేసి మీరు వాడుకుంటే 25 లక్షలు వాడుకుంటే 25 లక్షలు వాడుకుంటే 25 లక్షలు కట్టిన తర్వాత మీ ప్రాపర్టీ లింక్ చేస్తారా చేయరు. చేస్తే ఏమని చేస్తారు, మొత్తం 50 లక్షలు శాంక్షన్ మొత్తం 50 లక్షలకు అగెన్స్ట్గా మీ ఇల్లు మార్టిగేజ్ చేసేది. 25 లక్షలు వాడుకుంటూ 20 లక్షలు కట్టిన తర్వాత మీ ఇల్లు లింక్ చేస్తారా లేకపోతే ఇంక 20 బాగానే ఉంటుంది. సో ఇక్కడ జరిగింది శాంక్షన్ అయినప్పుడు 450 కోట్లకు రిజిస్టర్ ఆఫీస్ మన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కానివ్వండి, కంపెనీ ఆ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి కానీ ఛార్జ్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ 109 కోట్లు 150 కోట్లు ఎప్పుడైతే ఒప్పుకున్నామో ఆ 150 కోట్లు కట్టిన తర్వాత వాళ్ళు కూడా సబ్ రిజిస్టర్ మార్టిగేజ్ ఛార్జ్ రిలీజ్ చేసారు. ఆర్ఓసీలో కూడా ఛార్జ్ సాటిస్ఫాక్షన్ ఫైల్ చేశారు. అవి ఆడికి నాకు చేయాలి. ఆడికి వెళ్ళి మా దగ్గర ఈ బ్యాంకులోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసింది. ఎవరైతే డబ్బులు ఇచ్చిందో వాళ్ళకి ఇచ్చేసింది. ఇలా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కానీ ఎవరైతే కంపెనీ ఇచ్చారో వాళ్ళ దగ్గర ఛార్జ్ లేదు. వాళ్ళకి మేము అప్పుడున్నట్టు ఇది ఇంతకన్నా ఎక్కువ లేవన్నా దేనికన్నా సిద్ధం. ఇక మిగిలింది అక్రమ సంపాదన గురించి నేను చెప్పడం అవసరం లేదు. నేను ఒకటి మాట చెప్తాను, ఇలా కూడా చెప్తాను. నేను రాజకీయాలు రాకుండా పిచ్చడం కాదు. రాజకీయాలకు వచ్చే నాటికి 1000-1500 కోట్లు అసెట్స్ పెట్టుకొని రాజకీయాలకు వస్తాను. ఇలా నేను చెప్పడం నేను చెప్పే నూరో మాట కాదు. ఇలా బ్యాంకులోకి కనబడతాను. సరే వచ్చిన కార్యక్రమాలు 2 నష్టాలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, అక్కడ ఇబ్బందులు పాలన వస్తాం. నేను అక్రమ సంపాదన చేసి తీరాల్సుకుంటే ఇవాళ నేను మంత్రివాళ్ళకు ఓన్లీ ఎమ్మెల్యే, మంత్రివాళ్ళ కాన్స్టిట్యూన్సీకి మాత్రమే ఎమ్మెల్యేను. ఒక మంత్రివాళ్ళ కాన్స్టిట్యూన్సీ మీద నాకు పూర్తి అప్పుడు నేను
లంచాలు తిన్నా ఏం చేసి ఇక్కడనే చేయాలి. నేను ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి జిల్లాలో ఒక సక్కు తప్ప మిగతా వాళ్ళంతా వేరే పార్టీ చేయాలి. ఉమ్మడి జిల్లాలో మొత్తం నేను ఏం చెప్తే నడిచింది, ఏం చెప్తే జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య గారు కానీ ఎవరైనా కూడా నేను ఏం చెప్తే చేస్తుంది. మరి అప్పుడు డబ్బులు తింటే అప్పులపాలైంది అప్పుడే కదా. అప్పుడు డబ్బులు తింటే నాకు మొత్తం నా ప్రాపర్టీ అప్పులు 2017 నేను అప్పు తీసుకున్నా, 2014లో ఎన్పీ అయింది. మరి అప్పుడు నేను డబ్బులు సంపాదించి ఈ అప్పులపాలైంది కదా, మంచిగా తీసుకుంటే అన్నదా కట్టేసి చేసుకుంది కదా. నేనేమో అప్పులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణ తీసుకోలేదు కదా. నేను అధికారం రాకుండా తీసుకున్నాను. 15 ఇంత నష్టపోయినా మీ అందరూ నేను చెప్పవలసిన దానికి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిందో కేసులు పెట్టాలని చూసి ఇవి కావాలని వాళ్ళకి ఏం చేయాలని అర్థమవుతలేదు. అసలు ఏం చేస్తే ఎక్కడ తగ్గుతలేదు. రోజు రోజు ప్రజాదరణ పెరుగుతుంది, పనులేం ఆగుతలేవు. 30 సంవత్సరాలు పండుకొని ఎక్కడ వండుకున్న పనులని 30 సంవత్సరాల నుంచి లోపలికి నేను తీసి చేసేవాళ్ళు అర్థం కాక ఈ రకమైన వ్యవహారం చేసి ఏదో రకంగా అంటగట్టాలి. బట్టగాల్సి మీడియా అని కేసీఆర్ చెప్పారు కదా, ఆ బట్టగాల్సి మీడియా అని చెప్పి వాళ్ళందరికీ తీరబడేది. వాళ్ళు కూడా బీజేపీ కూడా అలవాటు చేసింది. బట్టగాల్సి మీద చేసే కార్యక్రమం అని ఇంకోటి లేదు. ఇంతకు చెప్పిన ప్రతిదానికి కాయిదాలు ఇస్తాను, చూసుకోండి. కాయిదాలు శాంక్షన్ అడ్రస్ ఇస్తా. 44,81,00,000 కట్టింది. ఏ డేట్ నాడు ఎంత కట్టినా, ఏ బ్యాంక్ ఎంత కట్టినా స్టేట్మెంట్ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. దాంతోపాటు 150 కోట్లు కట్టింది ఉన్నది. దాని తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ అని నేను ప్రతి కాయిదా ఉంది, కాయిదం దాచలేదు లేదు. నాది 85లో నేను క్లాస్ ఉన్నాను. 85లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాను. 86లో ఇంటినామా కుటుంబ హాస్పిటల్ మన బిల్డింగ్ కాంప్లెక్స్ అంతా కట్టి ఇంటినామా అవార్డు తీసుకున్నాను. ఫోటోలు నేను చూసి చాలాసార్లు 84 నుంచి 86 ఇక్కడ 87 యాక్సిడెంట్స్ అయినప్పుడు నేను 70% పని చేశాను. నేనేమో కిందికి వెళ్ళి రెడీమేడ్ మా ఆడగడికి వెళ్ళి మా ఆడ దాచిన పైసలు తీసుకోవాలి. నా సొంత కష్టాలతో తీసుకున్నాను. వ్యాపారం నా రక్తాన్ని చెమట మార్చి చేసుకున్నా, వెంపైర్ చేసుకున్నాను. ఇవాళ రాజకీయాలు కూడా నాకు గాడ్ లేదు, ఫాదర్ లేదు. మాకు చెప్పుకున్నాక ఇంకా స్టోరీలు లేవు. ఇంకా స్టోరీలు చెప్పుకున్నాను అని చేస్తారు. రెండింటి నా కష్టాచారంతో చేస్తున్నాను కాబట్టి ఎవరి దగ్గర తలవంచలేదు, ఎవరికి తలవంచే ప్రసక్తే లేదు. ఉన్న రోజు ఏ తారీఖు నేర్చుకొని భయపడే ప్రసక్తే లేదు. దేనికైనా సిద్ధంగా చెప్పాను. ఇక మిగిలింది నీకు చెప్పిన కాయిదాల నుంచి. ఎందుకంటే అసలు మన హైదరాబాద్ తర్వాత మళ్ళీ పెట్టాను నేను. ప్లస్ అన్ని పోలీసు వాళ్ళు వచ్చి మరి ఇక్కడ ఢిల్లీలో ఎంపీ చదువుకున్న వచ్చి ఆకలి ఎక్కడ చేయించిన అందుకోసం మరొకసారి అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తాను, కొత్తగా చెప్తాను. అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తున్నా. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 2009 ముందు నా రాజకీయ నేపథ్యం అందరూ తెలుసు. 4 సంవత్సరాలు అపోజిషన్ ఉన్నా. ఒక సంవత్సరం మీద 3 నెలలు, 2 ఏళ్ళు టీడీపీ బోర్డు మెంబర్ ఉన్నా. ఆడనా చరిత్ర చూసుకోండి. ఆ తర్వాత టీజీటీ బోర్డు మెంబర్ కూడా నేను చరిత్ర ఉన్నాను. హిస్టరీ నేను ఒక చరిత్ర చూసి నా బోర్డులో 2 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని దాని నిర్ణయాల ఫలితం ఇవాళ టీటీడీ ప్రశాంతంగా ఉన్నారు. ఆ దినం బోర్డులో మొత్తం అందరూ ఒప్పుకొని 1000 కాల మండపాన్ని తిరిగి నిర్మించాలని చెప్తే బోర్డు నేను ఒక్కనే సభ్యుని టోటల్ అరేంజ్ చేసి ఆ నిర్మాణం కాకుండా చేస్తే ఇలా టెంపుల్ ముందు కిలోమీటర్ దూరం టెంపుల్ కనబడుతుంది. లేకపోతే ఆ 1000 కాలం మండ కాబట్టి టెంపుల్ బయటకు కనబడుతుంది. ఇంకొకటి రాజశేఖర రెడ్డి గారు ఆయన పూర్తిగా విషయం అర్థం కాక వానికి ఏదైతే మన రోపే పర్మిషన్ ఇస్తా అని చెప్తే రోపే కూడా నేను ఒక్కరిని బోర్డు అగరేసి నాతో కూడా శ్రీరావు కూడా వచ్చేసాను. ఇవాళ లేకపోతే రోపే ఉంటే కృష్ణుడు ముస్లిం అంటే నేను చెప్పేదంటే ఒక శాలిటీ హిందూ స్థలం హిందూ టెంపుల్ ఉంటుంది కాబట్టి ఎవరు ఆపలేము కదా. రోపే పెడితే టూరిజం ప్లేస్ కాదు, టెంపుల్ శాంటిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆపలేదు. ఈ 2 నిర్ణయాల కారణం నేనే ప్రతిదీ బోర్డు రిజర్వేషన్ రికార్డు ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న 15 నెలలే పనిచేసింది 15 నెలలు మాత్రమే. నేను తీసుకున్నాడు సెక్షన్ 11 ఆర్బీఐ బ్లాక్ లిస్టు, నాబార్డ్ బ్లాక్ లిస్టు, ఆప్కా బ్లాక్ లిస్టు, ఇక మొత్తం బ్యాంకు వాళ్ళు బయట వాళ్ళు పనిచేసుకొని డిపాజిట్లు వచ్చి భయపడి అడుగుతారని చెప్పి ఎన్నికటి వాళ్ళు ఉంటే లోపల వస్తుంది. అటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో 23 బ్యాంకులు ఉంటే ఆదిలాబాద్ జిల్లా బ్యాంకు 19 నెంబర్లను నియమించాలని తీసుకున్నాడు. జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో డిపాజిట్ ప్రజలు ఇచ్చే పరిస్థితి వాటి డిపాజిట్ మనీ వాళ్ళు మా తల్లి బాగాలేదు చేచారు పట్టుకొని బ్యాంకులను కూడా పెట్టిండు. లేకపోతే పెళ్లి కాడ పట్టుకొని మందు పట్టుకొని వచ్చి లేకపోతే మీ అబ్బాయి లేకపోతే చేస్తాం. అటువంటి పరిస్థితులు ఆ బ్యాంకును తీసుకొని 15 నెలల లోపలనే దాన్ని రివైవ్ చేసి 15 నెలలు అంటే 15 months మాత్రమే రివైవ్ చేసి
4వ నెంబర్ తీసుకొచ్చి అది మన 6వ నెంబర్కి అది తీసుకొచ్చింది కాబట్టి ఆ బ్యాంక్ ఇప్పుడు దానికి నడుస్తుంది. లేకపోతే దాకా బ్యాంక్ ఇప్పుడు దుకాణం బంద్ అయిపోయింది. నేను ఇక్కడ టీవీకి కూడా రూపాయలు తీసుకోలేదు. బ్యాంక్ చేతిగా నాకు దాదాపు 70,000 లక్షల రూపాయలు దాకా తీసుకోకుండా 15 ఏళ్ళు పనిచేసిన పైలతోటి ఆ బ్యాంకు రినోవేట్ చేసి పెట్టిన నా చైర్మన్ చాంబర్ అవే అక్కడ ఉన్నాయి, అవే రావడుతున్నాయి. నేను చేసి పెట్టి రూపాయలు తీసుకోకుండా వీళ్ళు మాట్లాడతారు రాజకీయాల గురించి. వీళ్ళందరి గురించి నాకు తెలియదు. అందరూ చెప్తారు తెలుసు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎవరు ఇంకేం చేసుకుంటూ వచ్చారు. పేర్లు చెప్పి నేను మా నాన్న ఖరాబ్ చేసుకోవచ్చు. అంతకన్నా వరస్ట్ చెప్తే వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పింది నేను మొత్తం ప్రజలు అన్ని చూస్తారు. ఎవరు వాస్తవం చెప్తాను, ఎవరు అబద్ధాలు చెప్తాను నేను చెప్తాను అర్థం చేసుకుంటాను. రెండోది, ఇప్పుడు ఇంతకుముందు ఒకటి నీళ్ళ గురించి చెప్పిన ఉదాహరణ 30 ఏళ్ళ నుంచి వాళ్ళ పరిపాలన ఎట్టిందంటే ఎవడైనా మంచినీళ్ళు ఇచ్చే లైన్ వాళ్ళు మధ్యలో వేస్తాడు. వాళ్ళు వానకాలం వచ్చే వచ్చిన 10 సార్లు నీళ్ళు అనేది పంచాయతీ కదా. మరి గడ్డి దగ్గర అప్పుడు ఏం చేసాం? ఇలా వాళ్ళు చేసిన తప్పుకు మేము క్షమించుకునే మేము తప్పు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లా ప్రతి చేసి ఈ పేపర్లో సెలక్షన్గా మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను చెప్పడానికి ఆధారం మీకు ఇస్తే కాపీ చూసుకోవడం కాపీలు వస్తాయి. ఇది యాక్షన్ నోటీస్ మనం పంపించాం. 109 కోట్లు మేము పేమెంట్ చేయలేదు కాబట్టి ఈ ప్రాపర్టీ యాక్షన్ చేస్తున్నాం నోటీస్ పంపించింది. ఇది 21 ఏప్రిల్ 2015లో ఇంకేఆర్ ఉదయచంద్రరావు మా కొడుకు పేరు, సత్యనారాయణరావు ఇంకో డైరెక్టర్, కంపెనీ పేరు సాయినాథ్ స్టేట్. ఆంధ్రజ్యోతి టైమ్స్ ఆఫ్ ఇండియాలో 15/4/21 నాడు పబ్లిష్ చేసింది. మీకు కావాలంటే గూగుల్లో పేపర్ తీసుకుంది. 109 కోట్ల అప్పుకు అగెనెస్ట్గా ఈ ప్రాపర్టీని యాక్షన్ పెడతాను. 30 రోజుల్లో కట్టకపోతే ప్రాపర్టీ యాక్షన్ పెడతాను. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో. తర్వాత ఎందుకంటే తెలుగులో ఒక పేపర్లు ఇవ్వాలి, ఇంగ్లీష్లో ఒక పేపర్లు ఇవ్వాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రజ్యోతి నుంచి నేను 450 కోట్లు వాడుతుంటే 2015 ఎన్పిఐ తర్వాత రూపాయి ఇవ్వరాదు. 2015లో 450 తీసుకుంటే నా బ్యాంకులో నాకు చుట్టాలు లేకపోతే మోడీ చుట్టం కాదు కదా, బ్యాంక్ చుట్టం కాదు. నేను వాళ్ళ మిగతా మా దేశం దాటి బయటకు పోలేదు కదా. 450 కోట్లు లోన్ తీసుకుంటే ప్రాపర్టీ వాళ్ళ నా ప్రాపర్టీ సెక్యూర్ పెట్టుకొని 109 కోట్లు ఎందుకు ఖర్చు ఇస్తారు? బ్యాంకులో మాఫ్ చేయకూడదు. 109 కోట్ల పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేది. 109 కోట్లకు 450 కోట్లు శాంక్షన్ అని చెప్పినా 109 కోట్లు యాక్షన్ ఇచ్చారు. ఇది కావాలంటే 21 ఏప్రిల్ 2015 వీళ్ళ మొత్తం లిస్ట్ ఉన్నది. నేను ఇచ్చిన ప్రాపర్టీ లిస్ట్, సెక్యూరిటీ లిస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెడితే 3 పేజీలు ఉన్నాయి. ఇవన్నీ కోట్లకు ఒకవేళ 450 కోట్లు చేసి నేను ఎక్కువ 450 కోట్లు యాక్షన్ చేస్తారా లేకపోతే 109 కోట్లు చేస్తారా? ఇంతకన్నా ఎక్కువ అంటే మరి వాళ్ళకు ఇది కూడా అర్థం కాదు. అర్థమని ఈ టీవీ లెక్కలు ఆ లెక్కలు కాకి లెక్కలు అని చెప్పి ఇంట్లో చేసి ఏదైనా ఛార్జ్ తీసుకోకపోతే 120 కోట్లకు ఎదిగిస్తారు అని చెప్పి 120 కోట్లు 4 బ్యాంకులు పెట్టి ఆకాయాలు పెట్టి 2003 నుంచి 2000 వాళ్ళే అవి పెట్టారు. వీళ్ళు 2000 కాలం నుంచి ఇంకొంచెం 34 పేర్లు లిస్ట్ పెట్టారు. 34 పేర్లు లిస్టు వాళ్ళు రమ్మని చెప్పారు. ఇక్కడ ఎదురుగా కూర్చోమని చెప్పి నేను ప్రతి లిస్టు జవాబు పెట్టాను. దమ్ము ధైర్యం చర్చకు రమ్మని చెప్పండి. ఇంకో ఐఐపీ చెప్తారు, ఇంకో ఒకరు రమ్మని చెప్పి సిద్ధంగా ఉన్నా. గాంధీ భవన్ కూడా చెప్పి ఈరోజు చెప్తాను. దేనికైనా సిద్ధంగా ఇంతకన్నా ఎక్కువ నా డబ్బులు నేను తగలబెట్టుకున్న తర్వాత ఇవ్వ డబ్బులు ఎక్కువ నేను బ్యాంకులో కూడా 109 కోట్లు 190 కోట్లు పెట్టాను. అసలు నేను వ్యాపారం చేయాలి, రాజకీయాలు అవసరం. వ్యాపారం చేస్తే ఇలా చాలామంది హైదరాబాద్ పెద్దలు కనుక్కోబట్టి నేను ఇది కూడా ఇస్తే మీకు కాపీ ఇస్తుంది. ఆంధ్ర బ్యాంకు 14 కోట్ల 60 లక్షలు పెట్టినాం. అది 28 మే 2015 కోట్ల రూపాయలు, 27/6/2016 50 లక్షల రూపాయలు, 27/10/2016 1,50,00,000 రూపాయలు. ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బ్యాంకులోకి ఎంపీ అయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం సంపాదించుకున్నాం. మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయం చేసేదాడు నేను సంపాదించుకున్నాను. అప్పుడే నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ కట్టినాయని 2019 వరకు
కొన్ని 2021 వరకు 2015 ఇచ్చారు. ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టి 8,72 లక్షల గేట్ వైజ్ స్టేట్మెంట్ అని కట్టి. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కట్టింది 6,80 లక్షల. సిండికేట్ బ్యాంక్ ఇప్పుడు అప్పుడు సిండికేట్ బ్యాంక్ ఇప్పుడు కెనరా బ్యాంక్ అయింది. దీనికి కట్టింది పట్టాణకోట 60 లక్షల. ఈ కాగితాలు నేను తయారు చేయలేదు కదా, బ్యాంకులో స్టేట్మెంట్ ఎవరికైనా చూసుకుంటూ దొరుకుతాయి. 450 కోట్ల రూపాయలు ఇది ఆంధ్ర బ్యాంక్, అప్పుడు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు కూడా కానీ తెచ్చిపెట్టు, వాళ్ళు కూడా కానీ తెచ్చి 450 కోట్ల అయిన మొత్తం కట్టేసింది, డబ్బులను దొబ్బేసింది. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఇంకా లిస్ట్ ఆయన కూడా పెట్టింది. ఇంతకుముందు యాక్షన్ పెట్టి చూపించాను. యాక్షన్ పెట్టిన ఇది కూడా సిండికేట్ బ్యాంక్ శాంక్షన్ నుండి ఇచ్చిన బాగా కోర్టు ఇచ్చారు, సాయం ఇవన్నీ కాగితాలు పెట్టినాయి. ఈ కాగితాలు ఎక్కడికైనా తీసుకోండి. ఆర్ఓసీలో పోతే దొరికితే కాగితాలు. బ్యాంకులో ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. బ్యాంక్ వాళ్ళు ఏంటంటే అన్లెస్ ఏదన్నా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకన్నా పై వాళ్ళు కానివ్వండి, అడిగినప్పుడు మాత్రం ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. కాకపోతే ఆర్ఓసి అనేది రిజిస్టర్ ఆఫ్ కంపెనీ అనేది పబ్లిక్ డొమైన్ అంటే ఎవరు పడతారు, ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో దొరుకుతుంది. లేదు మీరు కాపీ అప్లికేషన్ ఇస్తారు. ఏ కంపెనీ ఈ 15 నుంచి ఏమేమి చేసింది, 15 నుంచి ఏమైనా నాన్న ఉంటే అది ఇవాళ అన్నట్టు నేను గెలిచి 2 సంవత్సరాలు 30 నెలలు అన్నట్టు 30 నెలలు 9 నెలలు హాస్పిటల్ కూడా తెలుస్తాను. నేను మిగిలిన అంతకు సంవత్సరం 3 నెలలు 4 నెలలు. ఆ సంవత్సరం మీద 3 నెలలు 4 నెలలు సరే 450 కోట్ల సంగతి అవన్నీ తెలిస్తే అవన్నీ మీకు చెప్పినా దాని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు పూర్తి ఇది అజ్ఞానం అని కావాలని చేస్తున్నారు. ఇంకోటి నిన్న అఫిడవిట్ గురించి కూడా మాట్లాడేదాక అఫిడవిట్ అంటే ఎలక్షన్ అఫిడవిట్లో క్యాండిడేట్ ఏ రకమైన అఫిడవిట్ తెలియని నాయకులు అసలు ఎన్నికలు ఎట్లా పోటీ చేస్తున్నారు, వాళ్ళు అఫిడవిట్ వాళ్ళు ఇస్తారా, ఇక్కడ ఇంకెవరైనా అడ్వకేట్ ఇస్తారా, వాళ్ళకి తెలియదా, అజ్ఞానం అయితే తెలుసుకోమని చెప్పి చెప్తుంది. ఎందుకంటే ఎలక్షన్ అఫిడవిట్ అనేది ఎప్పుడు కూడా ఇది పూర్తిగా పోటీ చేసే అభ్యర్థి ఒకవేళ అతను పోటీ చేస్తే భార్య, ఆమె పోటీ చేస్తే భర్త, ఇద్దరికి సంబంధించిన ప్రాపర్టీలు, ఇద్దరికి సంబంధించిన ఆస్తులు, అప్పులు. ఇది కాకుండా ఇమ్మూవల్ ప్రాపర్టీ కాకుండా మూవేబుల్ ఏమైనా వెహికల్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే బ్యాంకులు ఏమైనా డిపాజిట్ ఉన్నాయా, ఇవన్నీ ఇద్దరికి సంబంధించినవి మాత్రమే అఫిడవిట్లో చేయడం జరుగుతుంది. అఫిడవిట్ ఎప్పుడు కూడా పిల్లలు 18 సంవత్సరాల దాకా వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం లేదు. 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలైతే వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. ఇంకా అఫిడవిట్లో పెట్టేది ఆస్తులు, అప్పులు, బ్యాంకుల డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లో డబ్బులు, బంగారం, ఇంకేమంటే అవి, కార్లు, కేసులు ఉంటే కేసులు, ఇవన్నీ అఫిడవిట్లో పెడతారు. ఈ అప్పులన్నీ అఫిడవిట్లో పెట్టారని ఒక మేధావి అంటాడు, ఇంకో మేధావి అప్పులన్నీ చూపించలేదు దాచుకున్నాడని చెప్తాడు. అప్పులు చూపించుకుంటావే, అప్పులు దాచుకుంటూ పోవు. ఎప్పుడు కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానివ్వండి, లిమిటెడ్ కంపెనీ కానివ్వండి, ఎల్ఎల్పి కానివ్వండి, లేకపోతే ఒక ఫర్మ్ కూడా వన్స్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఫర్మ్ దట్ విల్ నాట్ కమిట్ టు ద ఇండివిజువల్ అకౌంట్స్. మనిషి సొంత వ్యక్తిగత సంపాదించాలి రావాలి. కంపెనీల పార్ట్నర్షిప్ ఉన్నా కూడా, షేర్ హోల్డింగ్ ఉన్నా కూడా, కంపెనీ అనేది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం, ఇండియన్ చట్టం ప్రకారం కంపెనీ ఇట్సెల్ఫ్ యాజ్ ఎన్ ఎంటిటీ, ఒక సపరేట్ వ్యవస్థ, సపరేట్ కంపెనీ అంటే ఒక మనిషికి ఎట్లయితే కంపెనీ కూడా అంతే. కంపెనీలో షేర్ హోల్డింగ్ ఉన్నంత మాత్రం కంపెనీ మొత్తం ఇది కాదు, కంపెనీ ప్రాపర్టీస్ అన్నీ కావు. కంపెనీకి అప్పులు అవన్నీ పోయిన తర్వాత పర్సనల్ కొట్టుకుంటారు. ఆ కంపెనీకి ఇచ్చిన అసెట్స్ అప్పులు కట్టలేకపోతే అప్పుడు పర్సనల్ అసెట్స్ కింద వస్తాయి. అది కూడా పెట్టలేదు, ఈ లోన్లు పెట్టలేదు, ఆ లోన్లు పెట్టలేదు, ఈ ప్రాపర్టీ తీర్చలేదు, ఆ ప్రాపర్టీ తీర్చలేదు అని చెప్తారు. వాళ్ళని ఏమన్నా చదువుకున్నాము కూడా చదువుకోలేదో, లేకపోతే వాళ్ళని నామినేషన్ ఇంకే కాయిదాలని కూడా నిర్మిస్తాడు, ఎక్కడికి నచ్చేదో తెలియదు. వాళ్ళకి అది కూడా తెలుసుకోకపోతే దాన్ని కూడా వాళ్ళకి పంపిస్తారు. అప్డేట్ అని తెలుసుకోమని ఆయన వెళ్ళి హైదరాబాద్ నుంచి
ఒక ఆయన చెప్పి అప్పుడు ఇట్లా అప్పుడు తక్కువ పెట్టింది ఇప్పుడు ఎక్కువ పెట్టింది అంటే 5 ఏళ్ళలో జరిగిన ప్రాపర్టీ అమ్మడం కానీ ప్రాపర్టీ కొనడం కానీ డబ్బులు రావడం కానీ పోతే ఆ తేడా వస్తే ఈ 40 ఏళ్ళలో చూపించడానికి ఇవ్వదు. ఈ 450 కోట్లు కంపెనీ అప్పుడు నేను చదివిస్తే చెప్పాడు అంటే అంత అజ్ఞానంలో మరి మూర్ఖులో లేకపోతే మీరు ఏం చెప్తారు ప్రజలు అనుకుంటారు ప్రజల అమాయకులు మూర్ఖులు అనుకుని చెప్తున్నారు. ఇంతకంటే కొన్ని వాళ్ళకి సమాధానం అవసరం లేదు. గాంధీ వాళ్ళు ఉదయం స్పష్టంగా చెప్పాను ఈరోజు కూడా చెప్తాను. ఇక మిగిలింది శాండ్ అన్నారు ల్యాండ్ అన్నారు వాళ్ళకి తెలియదు. మంత్రివాళ్ళ కన్సర్న్ శాండ్ లేదు. మంత్రివాళ్ళ కన్సర్న్ ఒక రీచ్ ఒకటే ములకాల రీచ్ సీతారాంపురం రీచ్ ఉన్నది. దాంట్లో ట్రాక్టర్ తప్ప లారీలు ఆ ఉష్క కూడా ఇక్కడనే వాడుకుంటారు సార్. ఈ లారీలు ఈ జిల్లా ఎక్కడికి వెళ్ళిపోతే నేను ఎప్పుడు అవసరం లేదు అనుకుంటే డైలీ 300-400 లారీలు పోతే శాండ్ నా దగ్గర లారీ పోయి శాండ్ తీసే పరిస్థితి. ఈ శాండ్ అన్నాడు మైన్స్ అన్నారు నా దగ్గర రాయి ఉంటున్నది రాయకూడదు నాకు ఏం లేదా మైన్స్ అది తప్ప ఇక్కడ మైన్స్ కూడా లేదు. ఇక మూలది ల్యాండ్ రమ్మని చెప్పండి ఎక్కడైనా నేను మొన్న కూడా చెప్పిన ఇలా మీకు కూడా చెప్తాను. అవి చెప్పిన హైదరాబాద్ ప్లేస్లో అంతా చెప్పిన ఈ ఒక్క బస్సు కావాలని 2 బస్సులను అరేంజ్ చేస్తా, మొత్తం అకామిడేషన్ అరేంజ్ చేస్తా, భోజనం అరేంజ్ చేస్తా, మీకు ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు అరేంజ్ చేస్తా. మా వాళ్ళు ఎవరు రారు మీ దగ్గర రారు మీరేమో ప్రజల దగ్గర తెలుసుకొని చెప్పండి ప్రజలు ఏం చేస్తారు చేస్తారు. ఇప్పటివరకు నేను ఏ పని చేసినా కూడా పూర్తి చిత్తశుద్ధితోటి పూర్తి డెడికేషన్ పూర్తిగా అంకితమైన పని చేస్తాను కాబట్టి ఏ పనులైనా నాతో పాటే విజయం నచ్చింది. సరే ఇటువంటి ఖచ్చితంగా ఉండే ముక్కుసూడు ఉన్న వాళ్ళకు సమస్యలు చాలా వస్తాయి. నా జీవితం అంతా పోరాటం లేకుండా నా జీవితం వ్యాపారాన్ని పోరాటమే చదువు పోరాటం అన్నింటిలో పోరాటం చేసుకుని ఇప్పుడు పోరాటం చేస్తాను.